కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం, కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం, ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 గెలిచినాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్నే ఒర్రి మోడీ గారు తిట్టి నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి, తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కని మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారిని కలుద్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. మన హిందువుల దురదృష్టం ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇలా ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖత్వ పార్టీకి కుమ్ముగాసే పరిస్థితి. కొన్ని వాళ్ళ ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా, పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ మీద పిల్లలు వాళ్ళు. గోడ మీద కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దూకుతారు. దేనికోసం దూకుతారంటే ఓవైసీ అనే కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి. అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలే. మాకు వచ్చింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మతతత్వవాదులు అన్నారు, మత విద్వేషాలు రగిలించడానికే బహిరంగ సభ పెట్టమన్నారు. కానీ ఎక్కడ మత విద్వేషాలు రగడానికి కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించినాం, మా దమ్మెంతో చూపెట్టినాం. మాకు అడ్డా అనుకున్నటువంటి విర్రవిగే ఎంఐఎం పార్టీకి ఇది మీ అడ్డ కాదురా భయ్, ఇది మా అడ్డ, మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది. ఆడ మేము పోయి ఏం మాట్లాడినాం, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామన్నాం. ఆ అవకాశం మాకు ఏమని చెప్పాం, తుర్కోల్లా హిందూలా కాదు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తులు బీజేపీ సపోర్ట్ ఏమని చెప్పాం. ఇది మేము చేసింది. ఇవాళ ఏమైంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. 33 కోట్ల రూపాయలు మేమేమో సరే ఇస్తాయని మాకేం అభ్యంతరం లేదు. 2,40,40,00,000 రూపాయలు జమాతే ఇస్లాంకి